వెల్కమ్ టు టాక్ షో విత్ నూతలపాటి. మిస్టీరియస్ స్పై సిడ్నీ రైలీ కథ, రహస్యాలు దాచిన నగరం, చెలించిపోయే చరిత్ర, సోవియట్ రష్యా గుండెలో చోటు చేసుకున్న ఒక దారుణమైన హత్య, ప్రపంచాన్ని కుదిపేసిన ఒక గూఢచారి అంతిమ క్షణాలు. స్వాగతం, నేను మీ హోస్ట్ నూతలపాటి నాగేశ్వరరావు. ఈరోజు మనం బ్రిటిష్ నిఘా చరిత్రలో అత్యంత శక్తివంతంగా, అత్యంత రహస్యంగా నిలిచిన గూఢచారి సిడ్నీ రైలీ కథలోకి ప్రవేశిస్తున్నాం. చివరి నడక 1925 నవంబర్ 5, సోవియట్ రష్యా, మాస్కో సాయంత్రం. లుంబ్యంకా జైలు. 73వ నంబర్ ఖైదీని ముగ్గురు ఓజీపీయూ ఏజెంట్లు కారులో తీసుకెళ్తున్నారు. కారు సోకోల్నికి అడవికి చేరుతుంది. బాగారోస్క్ రోడ్డు పక్కన చెరువు దగ్గర ఆగుతుంది. డౌన్! ఖైదీ అడవిలోకి నడుస్తాడు. అతను ముందుకు 30-40 అడుగులు వేసేలోపే అబ్రహం అబిసాలో అనే ఓజీపీయూ ఏజెంట్ తన పిస్టల్ని పైకెత్తి వీపు మీద ఒకే ఒక బుల్లెట్. అక్కడే ముగిసింది బ్రిటిష్ నిఘా ప్రపంచంలో ఏస్ ఆఫ్ స్పైస్గా పేరుగాంచిన సిడ్నీ రైలీ జీవితం. ఈ ఎగ్జిక్యూషన్ స్టాలిన్ స్వయంగా ఆదేశించిందని చరిత్ర చెబుతోంది. అతను ఎవరు? జేమ్స్ బాండ్ పాత్రకు ప్రేరణ ఇచ్చిన నిజమైన వ్యక్తి అంటే అదే సిడ్నీ రైలీ. 1873లో ఉక్రెయిన్లోని ఒడిశాలో యూదు కుటుంబంలో పుట్టాడు. 1890లో లండన్ చేరి ఒక ఐరిష్ మహిళను పెళ్లి చేసుకొని ఆమె ఇంటి పేరే స్వీకరించాడు. అప్పటి నుంచి తాను ఐరిష్ జెంటిల్మెన్ అని చెప్పుకోవటం మొదలుపెట్టాడు. అతని నిజమైన పని ఎక్కడ అవకాశాలు కనిపిస్తే సమాచారం సేకరించటం, దాన్ని అత్యధిక ధరకు అమ్మటం. స్పైకింగ్ అవటానికి చేసిన సాహసాలు. కాకసస్లో చమురు నిల్వలపై కీలక సమాచారాన్ని బ్రిటిష్కు అందించాడు. రష్యా, జపాన్ యుద్ధ సమయంలో రష్యా రక్షణ ప్రణాళికల్ని దొంగిలించి జపాన్కు అమ్మాడు. జర్మన్ నౌకా విస్తరణ బ్లూ ప్రింట్స్ను దొంగిలించి బ్రిటిష్ నిఘాకు ఇచ్చాడు. యుద్ధ సామాగ్రి కొనుగోలు, అమ్మకాలలో 2 దేశాలకు ఒకేసారి పనిచేశాడు. అతను పుట్టుకతోనే మోసగాడని MI5 రికార్డులు చెబుతాయి. కానీ కమింగ్ అనే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ చీఫ్ అతనిపై విశ్వాసం పెట్టాడు. అలానే అతన్ని మళ్ళీ రష్యాకు పంపించాడు. వేషధారణలు, ప్రేమ సంబంధాలు అతని స్పై స్టైల్. రైలీకి ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది. ఎలా అయితే మనుషులు వేషాలు వేస్తారో అతను జీవితాన్నే వేషాలుగా మార్చుకున్నాడు. మాస్కోలో గ్రీకు వ్యాపారి కాన్స్టాంటైన్, పెట్రోగ్రాండ్లో టుర్కియే వ్యాపారి, మరోచోట రష్యన్ ఇంటెలిజెన్స్ అధికారిగా అతను మహిళలతో సంబంధాలు కూడా సమాచార సేకరణ కోసమే వాడుకున్నాడు. అతని ప్రేమ వయసుల జాబితాలో ఎలిజాబెతే ఓటెన్, దగ్మరా కరోజెస్, వోల్గా స్టార్జెవిస్కియా, మారియా ఫ్రిదే ఇంకా ఇతరులు. వాళ్ళ ద్వారా అతను పొందిన సమాచారంతో రష్యా అంతర్గత వ్యవహారాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. లెనిన్ హత్య ప్రణాళిక. 1918లో రైలీ మాస్కోకు చేరి క్రెమ్లిన్ వరకు వెళ్ళి లెనిన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో కూడా కలుసుకున్నాడు. ఆయన ట్రాట్స్కీ ప్రసంగించున్న మేడే కార్యక్రమానికి కూడా ఆహ్వానించబడ్డాడు. అక్కడే అతను తన స్నేహితుడికి ఇలా చెప్పాడు: ఇప్పుడు ఇక్కడే ట్రాట్స్కీని చంపేస్తే బోల్షోవిజం ఒక్క రోజులో అంతమైపోతుంది. అతని ప్రణాళిక ఇంకా పెద్దది. లెనిన్, ట్రాట్స్కీ ఇతర కమ్యూనిస్ట్ నాయకుల్ని మాస్కో వీధుల్లో అవమానపరుస్తూ ఊరేగించడం, రష్యా బలహీనత ప్రపంచాన్ని చూపుదాం అన్నది అతని ఆలోచన. కానీ ఈ ప్లాన్ విఫలమైంది. రెడ్ టెర్రర్ రైలీ ఆపరేషన్ పూర్తిగా కూలింది. ఆగస్టు 30, 1918 లెనిన్పై హత్యాయత్నం జరిగింది. ఫలితంగా చెకా రెడ్ టెర్రర్ పేరుతో వేల మందిని అరెస్ట్ చేసింది. అందులో రైలీ సహచరులు కూడా ఉన్నారు. బ్రిటిష్ దౌత్య కార్యాలయం మీద దాడి చేసి అతని ముఖ్య సహచరుడు క్రోమీని కాల్చి చంపారు. రాబర్ట్ లాక్ హట్టును అరెస్ట్ చేశారు. రైలీ మాత్రం ఫిన్లాండ్ ద్వారా తప్పించుకొని లండన్ చేరాడు. చివరి మిషన్ ట్రస్ట్ ఉచ్చు. 1925లో అతనికి చివరి అవకాశం వచ్చింది. సోవియట్ సామర్థ్యాలపై సమాచారం సేకరించడానికి రష్యాకు మళ్ళీ వెళ్ళాడు. ట్రస్ట్ అనే బోల్షివిక్ వ్యతిరేక సంస్థ
తనకు సహాయపడుతుందని అతను నమ్మాడు. కానీ అది అసలు రష్యన్ నిఘా సంస్థ వేసిన పట్టుదారి ఉచ్చు. సరిహద్దు దాటి రష్యాలోకి రావడానికి సహకరిస్తున్న ఫ్రూడోర్ అనే వ్యక్తి ఓజీపీయూ ఏజెంటే. రైడీ అడవి క్యాబిన్కు వెళ్ళగానే సైనికులు చుట్టుముట్టి అతన్ని అరెస్టు చేశారు. అంతిమ తీర్పు: నెలల తరబడి లుంబ్యాకాలో విచారణ. స్టాలిన్ నేరుగా ఆజ్ఞ. 1925 నవంబర్ 5 ఉదయం అడవిలోకి తీసుకెళ్లి కాల్చివేశారు. రష్యా ఎక్కువ కాలం తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిగాయి అని చెప్పినా సత్యం అది స్టాలిన్ ఆదేశించిన నిర్విరామ ఎగ్జిక్యూషన్. సిడ్నీ రైలీ, జేమ్స్ బాండ్. ఇయాన్ ఫ్లెమింగ్ జేమ్స్ బాండ్ సృష్టికర్త. రైలీ సహచరుడు రాబర్ట్ లాక్హార్ట్ నుంచి రైలీ సాహసాల్ని విన్నాడు. బాండ్ పాత్రలో ఉన్న లక్షణాలు: మోడర్న్ డ్రెస్సులు, స్త్రీల పట్ల ఆకర్షణ, మద్యం, ఖరీదైన కార్లు, ఆయుధాల్లో నైపుణ్యం, బహుభాషా జ్ఞానం, శత్రువులపై క్రూర వైఖరి. ఇవన్నీ రైలీ జీవితం నుంచి తీసుకున్నట్టే అనిపిస్తుంది. కానీ చాలామంది చెప్పే మాట నిజమే. జేమ్స్ బాండ్ ఉన్నాడా అంటే అవును. నిజ జీవితంలో అతని పేరు సిడ్నీ రైలీ. ఒక మనిషి జీవితమే కథ కాదు, ఒక మనిషి రహస్యమే ఒక మహాగాథ. ఇది రైలీ కథ ముగింపు కాదు. అతని ద్రోహాలు, ధైర్యం, ఆవేశం ఇవన్నీ ఇప్పటికీ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అధ్యయనమే. మళ్ళీ కలుద్దాం మరో రహస్యమైన కథతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you kindly subscribe, like, comment and share my YouTube channel. Thank you once again.